ఒక సినిమా ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పుష్ప 2 సినిమా ప్రీమియర్స్ సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్లో జరిగిన ఘటన గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ ఘటన జరిగి దాదాపు 17 రోజులవుతున్నా బ్రెయిన్ డ్యామేజ్ వల్ల ఆసుపత్రిలో చేరిన బాలుడు శ్రీతేజ్ ఇంకా కోలుకోలేదు. బ్రెయిన్ డ్యామేజ్ వల్ల తాను కోమాలోకి వెళ్లిపోయాడని మొదట్లో వైద్యులు తెలిపారు. కానీ ఆ తర్వాత తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని వైద్యులు పెద్దగా బయటపెట్టడం లేదు. తాజాగా కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వివరణ ఇచ్చింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్కు ఆక్సిజన్ అందలేదు. చాలాసేపు అలాగే ఉండటంతో తనకు బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది. అలా కోమాలోకి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి శ్రీతేజ్ ఇంకా కోమాలోనే ఉన్నాడు. ఒకానొక సందర్భంలో శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేదని, తను బ్రతకటం కష్టమనే వార్తలు వినిపించాయి. కానీ వాటిపై తన కుటుంబం గానీ ఆసుపత్రి యాజమాన్యం గానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. మరుసటి రోజే కమిషనర్ సిపి ఆనంద్ స్వయంగా వచ్చి శ్రీతేజ్ని చూసి తన ఆరోగ్య పరిస్థితి గురించి అందరికీ వివరించారు. దీంతో ప్రేక్షకులు కాస్త కుదుటపడ్డారు. ఇప్పుడు స్వయంగా కిమ్స్ ఆసుపత్రి శ్రీతేజ్ పరిస్థితి గురించి బయటపెట్టింది. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం చెప్పుకొచ్చింది. వెంటిలేటర్పై చికిత్స జరుగుతుందని, ఫీడింగ్ కూడా తీసుకుంటున్నాడని అన్నారు. కానీ అప్పుడప్పుడు ఫిట్స్ రావటం లాంటివి జరుగుతున్నాయని బయటపెట్టింది. అంతేకాకుండా కళ్ళు కూడా తెరుస్తున్నాడు, కానీ ఎవరిని గుర్తుపట్టడం లేదని తెలిపింది. దీంతో శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని చాలా మంది ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఈ ఘటన చాలా మందిలో చర్చనీయాంశంగా మారింది. అసలు ఇంత పెద్ద తప్పు ఎలా జరిగింది? అనుమతి లేకుండా థియేటర్కు హీరో రావటం వల్లే ఇదంతా జరిగిందా? ఇందులో అల్లు అర్జున్ తప్పు నిజంగా ఉందా అని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ డిసెంబర్ 4న పెయిడ్ ప్రీమియర్స్ను నిర్వహించారు మేకర్స్. హైదరాబాద్లోని కొన్ని థియేటర్లలో మాత్రమే ఈ పెయిడ్ ప్రీమియర్స్ జరిగాయి. అందులో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్ కూడా ఒకటి. సంధ్య థియేటర్లో ఫ్యాన్స్తో కలిసి పెయిడ్ ప్రీమియర్ చూడటానికి అల్లు అర్జున్ కూడా వస్తున్నాడనే విషయం ముందుగానే బయటపడింది. అందుకే టికెట్స్ లేని వాళ్ళు కూడా థియేటర్లోకి దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఇదే సందర్భంలో శ్రీతేజ్ తల్లి రేవతి కూడా మరణించింది.